87వ వార్డ్ పరిధిలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బోండా జగన్నాథం. గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో సంక్రాంతి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి 87వ వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాథం గారు ముఖ్య అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగలో ఇంత మంచి టోర్నమెంట్ కమిటీ వారు నిర్వహించడం ఆనందకరంగా ఉందని, ఈ టోర్నమెంట్లో పాల్గొన్న జట్లు బాగా రాణించి మంచి ప్రతిభ కనబరచాలని, సిద్ధార్థనగర్కి ఆనుకొని ఉన్న 4 ఎకరాల 30 సెంట్ల స్థలాన్ని సుమారు 2 కోట్ల వ్యయంతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం చేయుటకు పనులు జరుగుతున్నాయని, వచ్చే ఏడాదికి ఆ పనులు పూర్తవుతాయని, అప్పుడు ఈ మెగా టోర్నమెంట్లు అక్కడ నిర్వహించుకోవచ్చు అని అన్నారు. ఇంత మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన కమిటీ వారికి ధన్యవాదములు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయరామరాజు, ప్రగడ వేణుబాబు, బొడ్డా గోవింద, కోమటి శ్రీను, దానప్పలు, సన్యాసిరావు, బోండా గోవిందరాజు, రమణ, రవి, నారాయణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చక్కటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణం చేసేటువంటి మన కుర్రవాళ్ళందరూ కూడా అలాగే, ఎందుకంటే ప్రతి సంవత్సరం పండుగ అనేది మనం హ్యాపీగా చూసాం. ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం. రాను రోజుల్లో అంటే ఎప్పుడు కూడా పిల్లలు ఎప్పుడు కూడా చివరిసిన దూరంగా ఉండాలంటే అయితే ఇటు అజ్ఞాతంగా వెళ్ళాలి, లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ వైపు వెళ్ళాలి. కానీ మన వాటిలో మన సుమారు 20 ఏళ్ళ బట్టి 20 ఏళ్ళ నుంచి మన ఈ ప్రాంతంలో అందరూ ఆయన వాళ్ళు నాతో వెళ్తున్న కూడా చాలా మంది నాతో కలిసి అయిన వాళ్ళే. ఒకప్పుడు నేను కూడా అట్లపడి క్రికెట్ అని చెప్పింది ఉండేవాడిని. ఏదేమనుకున్నా మరి గత వాతావరణం వేరు, ఇప్పుడున్న వాతావరణం వేరు. ఇప్పుడు కూడా స్పోర్ట్స్గా తీసుకొని, ఎందుకంటే చిన్న చిన్నవి ఉంటాయి ప్రతి ఆటలో కూడా, దాన్ని మనసుగా తీసుకున్నా ఇంకో రూపాయలు వెళ్ళకుండా దీన్ని చాలా చక్కగా రాణిస్తున్నారు. కమిటీ వారు కూడా చాలా చక్కగా కుర్రవాళ్ళని కూడా చాలా చక్కగా తీసుకెళ్తున్నారు. దీని 80వ వార్డు ప్రాంతంలో ఇలా టోర్నమెంట్ అయిందంటే చాలా సూపర్గా అయింది, ఎక్కడ చిన్న టవల్ కూడా లేకుండా అయ్యింది. ఇప్పుడు వెళ్ళాలి. అలాగే ఇప్పటికే గతంలో కూడా 2 టోర్నమెంట్లు అయ్యాయి. అలాగే మన కుర్రవాళ్ళందరూ చాలా చక్కగా రాణించారు. కాబట్టి ఇక్కడ దురదృష్టకర వాతావరణం ఏంటంటే 80వ వార్డు ప్రాంతం ఇటు సమితి పంచాయతీ, ఒట్లపూడి పంచాయతీ, అత్తమండ పంచాయతీల్లో సుమారు 1000 ఎకరాలు త్యాగాలు చేస్తారు స్టీల్ ప్లాంట్ కోసం. కానీ అలాంటి స్టీల్ ప్లాంట్ కోసం 1000 ఎకరాలు త్యాగాలు చేసిన మన పూర్వీకులు ఏంటంటే ఏదో కమ్యూనల్ హాల్కో లేకపోతే కుల సంఘానికి చిన్న చిన్న ప్లేసులు మీటింగ్ కానీ ఒక మంచి ఇందరిగా నవ్వుకున్న స్టేడియం తయారు చేసుకోలేకపోయారు. ఇవాళ 1000 ఎకరాలు త్యాగాలు చేసిన మనం ఈరోజు 2 గజాలకి 2 గజాలకి కనుక్కున్న దృష్టిని బయలుదేరిపోయాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏదైతే మన సిద్ధార్థనగర్ మన కాలింగ్ కానుకున్నటువంటి 4 ఎకరాల 30 సెంట్లు 1/6లో ఒక త్వరలో ఒక మంచి గ్రౌండ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఏదైతే ఇక్కడ మీరు అందరూ కూడా ఇక్కడ ఉపాధి ఎందుకు మనం ఇంకోటి మీద ఆధారపడుతున్నాం కాబట్టి మేము కూడా వాటికి వెళ్ళాక స్టీల్ ప్లాంట్ వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే ఆటోమొబైల్ ప్రాంతం వెళ్ళాల్సి వస్తుంది, తిరుమల వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి గ్రౌండ్ 4 ఎకరాల 30 సెంట్లు అక్కడ ప్రభుత్వం కూడా ఉంది. గతంలో కూడా పల్లా శ్రీనివాసరావు గారు 2 కోట్లు జీవో తేవడం జరిగింది. అది మళ్ళీ ఆగింది. మళ్ళీ తర్వాత కూడా వేణున్న కానీ గోవింద్ కానీ నాకు పండుగ వాళ్ళు అడిగారు చేద్దామని. కానీ మరి గత అవలా చేసుకోలేకపోయాం. అందరం కలిసి కూడా నేను కార్పొరేట్ కూడా చేయలేకపోయాం. మరి గవర్నమెంట్ కొంచెం ముందుకు వెళ్ళలేకపోయాం. కానీ ప్రజలనుకున్న ఒక మంచి, ఎందుకంటే మన అదృష్టం బాగుంది. మీ అందరి సహకారంతో గౌరవ శాసనసభ పల్లా శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షులు గారు, నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాను, స్థానిక కార్పొరేటర్ ఉన్నాను. కాబట్టి ఈ 87వ వార్డు ప్రాంతానికి నాకు ఎప్పటి నుంచో చిన్నప్పుడు నుంచి ఆటలు అభిస్తున్నాను. కాబట్టి ఒక మంచి గ్రౌండ్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతోనే గౌరవ ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్తే మళ్ళీ ఎమ్మెల్యే గారు మెయిన్ కమిషనర్ తీసుకురావడం జరిగింది. ఈ మధ్య ఏదైతే గ్రౌండ్ అనుకున్నామో అది ప్లేస్ పర్యటించడం జరిగింది. దానికి తక్షణమే చెట్లు తొలగించమని చెప్పి బీజేపీ అధికారులు ఆలోచించడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం, సర్వే చేస్తున్నాం. సర్వే చేసి ఇప్పుడు దానికి ప్రొడక్షన్ కోసం 1,50 లక్షలు మొత్తం గ్రౌండ్కి చుట్టూ ప్రహారికి 1,50 లక్షలు సంఖ్య జరిగింది. టెండర్ కూడా అవుతుంది. కాబట్టి వచ్చే సంక్రాంతి కల్లా ఈ ఏదైతే ఈ పండుగ వాతావరణం అంతా కూడా మన గ్రౌండ్, మన 87వ వార్డు 86వ వార్డు ఒక మంచి గ్రౌండ్ ఇస్తాం జరుగుతుంది. అభివృద్ధి పద్ధతులు చాలా బెటర్గా ఉన్నాం. కానీ స్పోర్ట్స్ లో కూడా చాలా మంది రాణిస్తారు. కానీ మనకు సరైన గ్రౌండ్ లేక స్పోర్ట్స్ మనమే ఆదరిపోతున్నాం. ఇలాగ బయటకు వచ్చి ఆదరణ పరిస్థితి ఏర్పడుతుంది.
అందుకే దాని ఇండోర్ అండ్ అవుట్డోర్ కి మీరందరూ సహకరించాలి. ఒక మంచి గ్రౌండ్ తయారు చేసి మన ప్రాంతంలో నాకు తెలిసి అక్కడ అప్పలరాజుల కుర్రోడు మన యాదవస్తు మన ఆర్మీ లీడర్ గారు స్టీల్ ప్లాంట్ లో ప్రతిరోజు ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే ప్రతిరోజు కూడా స్టీల్ ప్లాంట్ కృష్ణా గ్రౌండ్కి వచ్చి అనేక మంది పిల్లలు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంతో మంది ఇలా సేవలు ఆర్మీ గారు తయారు చేయడం జరిగింది. అలాగే 3 రోజులు ఉంది కాబట్టి టైం లేదు మీకు, మీరు కూడా గ్రౌండ్ లో ప్లే చేయాలి. అయితే పెద్దలందరూ చెప్పారు స్పోర్ట్స్ ఈ 4 రోజులు చాలా చక్కగా ఆడుకొని ఎటువంటి గొడవలు లేకుండా ఒక మంచి పండుగ వాతావరణంలో ఒక మంచి సంక్రాంతిని మంచి ఎంటర్టైన్మెంట్ ని మా అందరికీ అందిస్తారని కోరుకుంటూ, మీరు ఏ విధంగా అయితే క్రీడలు ఆడారో భవిష్యత్తులో మీరు ఏం చేసినా కూడా అవే క్రీడా స్ఫూర్తి, అదే స్పోర్ట్స్ మెన్షిప్ తో ముందుకెళ్ళి మీ భవిష్యత్తులో కూడా మీరు ఒక మంచి లీడర్స్ గా ఎదగాలని కోరుకుంటూ, మళ్ళీ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్ కి చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ఆల్ ద బెస్ట్. అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళు మన ఈ యూత్ అందరూ కూడా ఒక 25 రోజుల క్రితం నుంచి కూడా ఈ యొక్క టోర్నమెంట్ మీద డిస్కస్ చేసుకుంటూ దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలంటే డిస్కస్ జాగ్రత్తగా చెయ్యండి. మరి మీరు ఇది యూట్యూబ్ లైవ్ అంటున్నా ఇవ్వంటున్నారు కాబట్టి చేస్తే భవిష్యత్తులో మన పక్కన ఈ మధ్య చూశారు ఎవరు భగవంతుడు ఎవరికి ఏ అదృష్టం అవుతుందో తెలియదు. ఇది తీసుకోమంటారు. ఎందుకంటే గ్రౌండ్ లోకి వచ్చామంటే స్పోర్ట్స్ ఉద్దేశంలో ఉండాలి తప్ప మళ్ళీ మనం ఇబ్బంది పెట్టుకొని ఏమైనా గొడవ ఆడుకున్నట్లయితే మనందరూ కూడా చట్టం వస్తుంది. కాబట్టి ఈ మ్యాచ్ క్రికెట్ గా చూసి మీరందరూ కూడా ఐక్యమత్యంతో ఉంటూ ఈ ఏరియాకి ప్రాంతానికి ఈ ఆర్గనైజ్ కమిటీ కూడా మంచి పేరు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. సందర్భంగా మీకు మళ్ళీ 15th ట్రోఫీ ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ ఇదే ఉత్సాహంతో అందరూ ఉంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. ఈ క్రికెట్ అనేది అదృష్టంగా బాగా భావించి బాగా ప్రాక్టీస్ అయ్యి ఉంటుంది. ఎందులో ఐపీఎల్ కో దేనికో రాష్ట్ర స్థాయిలో